ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి మన బీసీసీఐ ఏ స్క్వాడ్ ని ప్రకటించారు మావా. ఇందులో అయితే మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరూ లేరు మావా. మన టీమిండియా అయితే 2 జట్లు ఆడడానికి వెళ్తున్నాయి మావా. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎందుకు లేరో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ముందుగా అయితే స్క్వాడ్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. బ్యాట్స్మెన్స్ రజత్ పటిదార్, ప్రియాంశ్ ఆర్య, ఆయుష్ బదోని, సూర్యాన్ షేక్. వికెట్ కీపర్స్ ప్రభు సిమ్రాన్ సింగ్, అభిషేక్ పోరెల్. ఆల్రౌండర్స్ రియాన్ పరాగ్, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు. ఇక బౌలర్స్ గురించి మాట్లాడాలంటే గుర్జప్నీత్ సింగ్, యుజ్వేంద్ర సింగ్, రవి బిష్నాయ్, సిమర్జిత్ సింగ్. ఇక మన రెండో స్క్వాడ్ కి తిలక్ వర్మ కెప్టెన్సీ చేస్తున్నాడు మావా. ఈ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం రండి. బ్యాట్స్మెన్స్ తిలక్ వర్మ, రజత్ పటిదార్, ఆయుష్ బదోని అండ్ సూర్యాన్. వికెట్ కీపర్స్ ప్రభు సిమ్రాన్ సింగ్, అభిషేక్ పోరెల్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, విప్రజ్ నిగమ్ అండ్ నిశాంత్ సింధు. బౌలర్స్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, గుర్జప్నీత్ సింగ్, యుజ్వేంద్ర సింగ్, రవి బిష్నాయ్. ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే వీళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ మార్చి 9, 2025 ఆడారు అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ అది కూడా. ఆ తర్వాత వీళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వీళ్ళకి ఎందుకని సెలెక్ట్ చేయడం లేదు? రెస్ట్ అంటారా? వీళ్ళు ఆడుతున్నదే ఒకే ఫార్మేట్, మళ్ళీ రెస్ట్ ఎందుకు? ఇప్పుడు ఏదో సెలెక్ట్ చేస్తే వాళ్ళకి మ్యాచ్ ఫిట్నెస్ ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు. అది చేయకుండా మన బీసీసీఐ, మన గంభీర్ సెలెక్టర్స్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, కాస్త మీరే కామెంట్లు చెప్పండి. వీళ్ళు మ్యాచ్ ఆడి 6 months ఏమో అవుతున్నది, మ్యాచ్ ఫిట్నెస్ లేదు. వీళ్ళు డైరెక్ట్ గా ఆడిపించేస్తున్నారు. మన సెలెక్టర్స్ ఏమని ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మావా. మీకు ఈ డిసిషన్ నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ వీడియోతో మరిన్ని మంచి టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.